I hate love. I can't love. I can't live with you. హలో, ఎవరండి? శివ, నేను రోజీ వాళ్ళ అమ్మని. నేను సుగుణ గారు, మీరా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఆ వీరయ్య ఇంకా సెప్పట్లో మల్లికి బలవంతంగా పెళ్లి చేయబోతున్నాడు. బలవంతంగా పెళ్ళేంటి? అంటే మల్లికి కూడా చెప్పకుండా ఊరి బయటున్న గుడికి తీసుకెళ్లి పెళ్లి ఇష్టం లేకపోయినా మళ్ళీ మెల్లో 3 ముళ్ళు వేయిస్తాడంట. ఇందాక వీరయ్య ఎవరితోనో రహస్యంగా చెప్తుంటే విన్నాను. ఎంత అన్యాయం! అందుకే నీకు చెప్పేది. శివ, మళ్ళీ ఎంతో మంచి పిల్ల. తన గురించి నీకు కూడా బాగా తెలుసు. ఎలాగైనా నువ్వే ఆ పెళ్లిని జరగకుండా ఆపాలి శివ. మళ్ళీని కాపాడాలి. నిజమే, కానీ నేను చెప్తే వీరయ్య వింటాడా అని. శివ, ఈ పెళ్లి జరిగితే మళ్ళీ బతుకు నాశనమైపోతుంది. ఏం చేస్తావో నీ ఇష్టం. వీరయ్య ఏమనుకుంటున్నాడు? కన్న కూతురికి బలవంతంగా పెళ్లిని జరిపిస్తాడా? వీల్లేదు, మల్లికి నేను అన్యాయం జరగనివ్వను. అమ్మగారితో చెప్తే, సెలవు అడిగితే, నా వల్ల అమ్మగారు మళ్ళీ మాట పడితే బాగుండదు. ఏం చెయ్యాలి? పని వదిలి పెళ్ళి బయటికి ఎలా వెళ్ళాలి? ఇక మీద నువ్వు పనికి సెలవు పెట్టాలన్నా, కారుని బయటికి తీయాలన్నా, ఇదిగో ఈ ఇంటి ఓనర్లు పెద్దవాళ్ళైనా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందా? నిజమే, పెద్దయ్య గారికి చెప్తే ఎలాంటి సమస్య ఉండదు. పెద్దయ్య గారు, ఏంటి? నాకు సెలవు కావాలి. ఎందుకట? మా వాళ్ళల్లో ఒకళ్ళకి ఆపద వచ్చింది, అందుకే నేను వెళ్ళాలి. మీ వాళ్ళ? నీకెవరూ లేరు, ఒంటరివాణ్ణి అన్నావు కదా. మనకి తెలియని సీక్రెట్ ఫ్యామిలీ ఏదైనా ఉందేమో. అలాంటిదేం లేదండి. ఓహో, కిందటిసారి ఎవరికో ప్రాణం మీదకొచ్చింది అన్నావు, ఇప్పుడేమో ఎవరినో కాపాడడానికి వెళ్ళాలి అంటున్నావు. నువ్వేమన్నా దేవుణ్ణి అనుకుంటున్నావా? కష్టంలో ఉన్న వాళ్ళకి తోడుగా నిలబడ్డానికి దేవుళ్లే కానక్కర్లేదు, మనం మనుషులుగా ఆలోచిస్తే చాలు. ఏం దెబ్బ కొట్టేవరా? నీ సంగతి ఇప్పుడు కాదు, మళ్ళీ చెప్తా. అలాగే వెళ్ళు. వెళ్ళి త్వరగా వచ్చే బాబు. సరేనండి. ఇదిగో, వెళ్తే వెళ్ళావు గాని కారు మాత్రం తీసుకెళ్లకు. అలాగేనండి. రాధా ఏంటి అంత హడావిడిగా వెళ్తున్నాడు? పిలిచి అడిగితే వద్దు. రాధా గురించి నేను ఆరాటంగా అడిగితే ఇంట్లో వాళ్ళు మరోలా అనుకునే ప్రమాదం ఉంది. మళ్ళీ నీకిష్టం లేని పెళ్ళి నేను జరగనివ్వను.
ఎవరు అడ్డొచ్చినా సరే ఆపి తీరుతాను. నానా, ఎవరిదో పెళ్ళన్నావు? ఇక్కడ మన వాళ్ళెవరు కనిపించరే? గుళ్ళో పెళ్లి కదమ్మా, పెళ్లివారు లోపలుంటారులే, పద. వీరయ్య, రండి రండి, పెళ్లివారు రెడీగా ఉన్నారు, మీకోసమే ఎదురు చూస్తున్నాము. నానా, అతనేనా పెళ్లి కొడుకు? అవునమ్మా, అతనే. బాగున్నాడు కదా? మరి పెళ్లి కూతురెక్కడా? పెళ్లి కూతురువి నువ్వే కదా మళ్ళీ. నానా, ఏంటిది? కనిపించడంలా? పెళ్లి జరగబోయేది నీకే. అతనే నాకు కాబోయే అల్లుడు. నానా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నా పెళ్లిని రహస్యంగా జరిపించాలనుకున్నావా? నా కంఠంలో ప్రాణముండగా నువ్వు అనుకున్నది జరగదు. జరిగి తీరాలే. అన్ని ఏర్పాట్లు చేశాక నువ్వు మొండికేసినా ప్రయోజనం లేదు. నాన్నా, నేనేం ప్రాణం లేని బొమ్మని కాదు. కన్న తండ్రి అయినంత మాత్రాన బలవంతంగా నా పెళ్లి జరిపించాలనుకుంటే నేను తల వంచేదే లేదు. చూడమ్మా, మళ్ళీ మీ నాన్న. వేరే గారు, మీరు ఆగండి. కమిషన్ డబ్బుల కోసం కక్కుర్తిపడే మీరు నాతో మాట్లాడకండి. చూడమ్మా, మావాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు జీతం 1,00,000 రూపాయలు వస్తుంది తెలుసా? పెళ్లికి కావాల్సింది ఇష్టం, జీతం ఎంతని కాదు. నీ ఫోటో చూశాక మావాడు కూడా నిన్ను ఇష్టపడ్డాడమ్మా. ఏ, మీ అబ్బాయి ఇష్టపడితే సరిపోతుందా? ఒక ఆడదానిగా నా ఇష్టాలతో పనిలేదా? ఏ, నాకేం తక్కువ? నీలాంటి పిల్లకి నాకంటే గొప్ప మొగుడు దొరుకుతాడా? చూడండి పెళ్లి కొడుకు గారు, ఆడది కోరుకునేది గొప్ప మొగుడిని కాదు, మంచి మొగుడిని. నాకేం తక్కువ అన్న ఒక్క మాటతోనే మీరేంటో నాకు పూర్తిగా అర్థమైంది. మళ్ళీ ఇక వాదనలు అనవసరం. ఈ పెళ్లి జరగాలి, జరుగుతుంది. జరగదు, నేను చేసుకోను. చేసుకొని తీరాల్సిందే. అంటే బలవంతంగా నా కాళ్ళు చేతులు కట్టేసి 3 ముళ్ళు వేయిస్తావా? అదే గాని నీ మాట అయితే నా మాట కూడా విను. నాకిష్టం లేని పెళ్లిని బలవంతంగా చేయిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. తెలిసే మళ్ళీ నువ్వు ఇంతగా తెగిస్తావని తెలిసే నేను ముందుగానే జాగ్రత్త పడ్డా. అంటే సినిమాల్లో చెడ్డ తండ్రిలాగా నా కాళ్ళు చేతులు కట్టేయడానికి రౌడీలను కూడా పెట్టావా? కాదు, నా మాట కాదని నువ్వు అడ్డం తిరిగితే నీకంటే ముందే నేనే ప్రాణాలు తీసుకోవడానికి ఈ విషన్ సీసాని వెంట తెచ్చుకున్నాను. నాన్న, చెప్పు మళ్ళీ, తాళి కట్టించుకుంటావా, తండ్రిని చంపుకుంటావా? ఇందాకటి నుంచి ఇష్టం అన్నావుగా. నా చావుని చూడాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళు. పెళ్లి కూతురిగా రెడీ కావాలనుకుంటే ఆ గదిలోకి వెళ్ళు. నీ పెళ్ళ, నా చావా, ఏదిష్టమో నువ్వే తేల్చుకో.
ఆపండి ఆపండి ఆపండి. సమయానికి ఒక్క ఆటో కూడా దొరకటం లేదు. పాపం మళ్ళీ అక్కడ ఎంత కంగారు పడుతుందో. అసలు వీరయ్య కన్న తండ్రేనా? మళ్ళీకి ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేయాలని అనుకోవడం ఏంటి? వీల్లేదు. నేను వెళ్ళి ఎలాగైనా ఆ పెళ్లిని ఆపుతాను. తాళి కట్టించుకుంటావా, తండ్రిని చంపుకుంటావా? నా చావుని చూడాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళు. నీ పెళ్ళ నా చావా? శివ, శివ, ఎక్కడున్నావురా? ఇన్నాళ్ళుగా నా మనసులో మాటని నీకెలా చెప్పాలా అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించనే లేదు. నిన్ను తప్ప మరో మగాన్ని నా పక్కన ఊహించుకోలేని శివ. ఈ పెళ్లి సంగతి నీకు తెలుసో లేదో కూడా నాకు తెలీదు. ఈ మళ్ళీ నీది, నా బతుకే నీది. రారా శివ, వచ్చి నీ మళ్ళీని కాపాడుకోరా. దాసు, చెప్పింది అర్థమైంది కదా? ఇంకా సేపట్లోనే ఆ వీరయ్య తన కూతురు మల్లికి రహస్యంగా పెళ్లి చేయబోతున్నాడని తెలిసింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మల్లికి పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబురావు గారు నాతో చెప్పారంటే పని అయిపోయినట్టే అనుకోండి. వెంటనే నేను మన రౌడీగాళ్లతో అక్కడికి వెళ్ళి రచ్చ రచ్చ చేసేస్తా. నువ్వు అంతటి సమర్థుడు అని తెలిసే నీకీ పని అప్పగిస్తున్నాను. సరే గాని ఊళ్ళోకి మనకి తెలియకుండా పెళ్లి వాళ్ళు ఎలా దిగినట్టు? రహస్యంగా జరిగే పెళ్లి కదా. ఆ పెళ్లివారు పట్నం నుంచి సరాసరి ఆ గుళ్ళోకి అడుగు పెడతారని తెలిసింది. ఓహో, అయితే మల్లి గురించి ఊళ్ళో జరుగుతున్న ప్రచారం వాళ్ళకి తెలియదన్నమాట. తెలుసు. అన్నీ తెలిసే ఆ పెళ్లి కొడుకు నాకు మళ్ళే కావాలి అని కోరి మరీ పెళ్లి చేసుకోబోతున్నాడట. అయితే మీ వన్ సైడ్ లవ్ స్టోరీలో ఆ పెళ్లి కొడుకే విలనన్నమాట. ఏంటి దాసు, వెటకారాలా? తోలు తీస్తాను, జాగ్రత్త. ఏదో సరదా కన్నాలండి, ఎంత మాత్రానికి సీరియస్ అయిపోతారే? దాసు, నా సంగతి నీకు తెలుసు కదా. పంతం పట్టానంటే అనుకున్నది జరిగి తీరాల్సిందే. నీకు కావాల్సిన అమౌంట్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. మళ్ళీ పెళ్లి ఆగిపోయింది అనే శుభవార్తని పనయ్యాక ఫోన్ చేసి నాకు చెప్పు. అలాగే సార్. ఏంటి డాడ్, ఎవరితోనో మళ్ళీ పెళ్లి ఆగిపోవాలంటున్నావు? అసలు ఆ మల్లికి పెళ్ళైతే నీకేంటి నష్టం? నష్టం కాదు బేబీ, పంతం. ఆ డ్రైవర్ శివగాడి అండ చూసుకొని మళ్ళీ క్వారీలో నాకే ఎదురు తిరిగింది. ఈ బాబురావుని నిలదీసి మేము చిన్న కూలీలం అయితే నువ్వు పెద్ద కూలీవి అని చాలా దారుణంగా అవమానించింది. అప్పట్నుంచి ఆ మల్లి మీద పగతో నేను రగిలిపోతున్నాను. ఈ బాబురావుని ఢీకొట్టిన ఆ మల్లి పెళ్లి ఆపించి నా పవర్ ఏంటో దానికి తెలిసేలా చేస్తాను. నాన్సెన్స్. అవసరమా నీకు? మన టార్గెట్ ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? బేబీ, నేను ఎప్పుడూ టార్గెట్ని మర్చిపోను. పెళ్లి జరగబోయేది ఎవరికో తెలుసా? మల్లీకి.
ఆఫ్టర్ ఆల్ నన్ను ధిక్కరించిన ఓ పనిదానికి అది పెళ్లి చేసుకొని సంతోషంగా నవ్వింది అంటే పగ తీర్చుకోలేని నేను బ్రతికినా చచ్చినట్టే. డోంట్ వరీ డాడ్, ఆ మళ్ళీ పెళ్లిని కూడా మనం మన టార్గెట్ని చేరుకోవడానికి ఒక మెట్టుగా ఉపయోగించుకుందాం. నందిని, ఏమంటున్నావు? ఇందాక మన డ్రైవర్ శివ ఏదో పని ఉందని పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు కదా. అవును, అయితే డాడ్ ఇప్పుడు చూడు, మాధవి వేలుతోనే తన కన్నునే పొడిస్తే అప్పుడుంటుంది అసలైన మజా. అబ్బా, నీ ప్లాన్ ఏంటో కొంచెం అర్థమయ్యేలా చెప్పు బేబీ. లిసన్ డాడ్, birds at one shot. ఏంటండి, మాధవి మీద మీ కోపం ఇంకా పోలేదా? కోపం కాదు పార్వతి, బాధ. సమయానికి ఆ రోజు కారు డ్రైవర్ అందుబాటులో లేకపోయేటప్పటికీ అలా కొంచెం ఆవేశం వచ్చింది, అంతే. మేడం, హర్ష గారు రెడీగా ఉన్నారా? ఉన్నారు, రండి. ఓకే మేడం. అత్తయ్య, ఫిజియోథెరపిస్ట్ గారు వచ్చారు. మీ అబ్బాయి నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను, స్పెషలిస్ట్కి చూపించాలి. అలాగే అమ్మా, జాగ్రత్తమ్మా. అమ్మా మాధవి, హర్ష ఎప్పుడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడో ఆ స్పెషలిస్ట్ గారిని కనుక్కో అమ్మా. తప్పకుండా అడుగుతాను మావయ్య. మెడిసిన్ ఏవైనా మార్చాలా లేదా ఇంకేమైనా చిన్నపాటి ఎక్సర్సైజులు చేయించాలో కూడా చెప్పమంటాను. సరేనమ్మా, వెళ్ళిరండి. అలాగే. అక్క అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడా? మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఏంటది? ఇలా రా అక్క, చెప్తాను. అదేంటో తొందరగా చెప్పండి, నేను వెళ్ళాలి. ఇందాక శివ కంగారుగా వచ్చి అర్జెంటుగా తనకి సెలవు కావాలని బావగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అయితే శివ అంత అర్జెంటుగా బయటికెందుకెళ్ళాడో మీకు తెలుసా అని? తెలీదు. మీకేమైనా తెలుసా? శివ వెళ్ళింది సీక్రెట్ గా మళ్ళీని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి. ఏం మాట్లాడుతున్నారు? శివ ఎందుకు అలా చేస్తాడు? ఎందుకంటే తనకి మళ్ళీకి జరిగే పెళ్లి ఎవరైనా చెడగొడతారేమోననే భయంతో గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ మెల్లో 3 ముళ్ళు వేశాడనుకో. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న వీరయ్య కూడా ఏమీ చేయలేడు కదా. ఈ సంగతి మీకెలా తెలుసు? గుడి దగ్గర పెళ్లి కూతురుగా ఉన్న మల్లీని ఎవరో చూసి ఇంతకు ముందే మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు. ఇందాక శివ నీతో కూడా చెప్పకుండా హడావిడిగా వెళ్ళినప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఆ ఫోన్ రావడంతో మ్యాటర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటో, ఈ సంగతి తెలిస్తే నువ్వు షాక్ అవుతావని తెలుసు, కానీ ఎందుకో చెప్పలేకుండా ఉండలేకపోయామక్క. పెళ్లి ముహూర్తం ఎన్నింటికో తెలుసా? ఊరి బయట గుళ్ళో పెళ్ళని తెలిసింది, అంతే. నువ్వేమో శివాని మనింట్లో మనిషిలా చూసావు, కానీ తనకు ఆ విశ్వాసమే లేదు. నీతో కూడా చెప్పలేదు అంటే జరగబోయేది సీక్రెట్ పెళ్ళనేగా అర్థం.
హలో హలో పెళ్ళట నిజమేనా? నిజమే, గుడిలో పెళ్ళి. హలో హలో శివ. హలో హలో పెళ్లి గుళ్ళోనా? అవును, నేను గుడికే వెళ్తున్నాను మళ్ళీ కోసం.